శ్రీమాత్రే నమః. మనము ఇప్పుడు జెమిని జ్యోతిష్యంలో అతి ముఖ్యమైనటువంటిది అర్గళ. అర్గళ అంటే తాళం చెవి అని అర్థం. ఈ యొక్క అర్గళాలు ఎలా ఉంటవి, శుభ అర్గళాలు ఏమిటి, అదేవిధంగా వీటికి విరోధ అర్గళ ఏమిటి అనేది మనము తెలుసుకున్నట్లయితే ఆ యొక్క రాశికి దశలో ఇది శుభ అర్గలాగా ఉంటుందా లేదా విరోధ అర్గలాగా పనిచేస్తుందా అని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి రాసులకి ఆ గ్రహాలకి కూడా పరిహారాలకి ఈ పద్ధతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఈ యొక్క జైమిని జ్యోతిష్యంలో 2, 4, 11 అనేవి శుభ అర్ఘలాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకి మనము మేషం తీసుకుంటే ఆ యొక్క వృషభ రాశి మేషరాశి దశ జరిగేటప్పుడు, లేదా వృషభం తీసుకుంటే వృషభ రాశి దశ జరిగేటప్పుడు ఆ వృషభ రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహం అనేది శుభ అర్గలాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా దానికి 4వ స్థానం అనగా వృషభం నుండి 4 వృషభము, మిథునము, కర్కాటకము, సింహంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క వృషభ రాశి దశలో ఈ యొక్క వృషభ రాశి దశకి శుభ అర్గలాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా 11వ స్థానం అంటే మనకి నిన్న మనం తెలుసుకున్నాము. ఈ యొక్క రాశి దశలు ఎలా లెక్కించాలి అన్నప్పుడు పురుష రాశులు అనగా బేసి రాశులకి క్రమ పద్ధతి అనేది యథాప్రకారమని, అలానే సరిరాశులకి మనకి వెనక నుండి అపసవ్య పద్ధతిలో లెక్కించాలని తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు మనము రాశి దశని లగ్నంగా చేసుకున్నాం కాబట్టి దీనికి మాత్రము సవ్య దిశలోనే మనము లెక్కించాలి. కాబట్టి ఇప్పుడు ద్వితీయము అనగా 2, 4వ స్థానము, అదేవిధంగా 11వ స్థానము మీనమవుతుంది. ఆ యొక్క మీనంలో ఉన్నటువంటి గ్రహాలు అనగా వృషభ రాశి దశ జాతకుడికి ప్రారంభమైనది. దీనిలో మిథునంలో ఉన్నటువంటి గ్రహాలు, అదేవిధంగా సింహంలో ఉన్నటువంటి గ్రహాలు, అలానే 11వ స్థానం అయినటువంటి మీనంలో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి దశలో అద్భుతంగా యోగించి ఆ జాతకుడిని నిలబెడతాయని చెప్పవచ్చు. అలానే వీటికి విరోధ ఆర్గల అనగా వీటికి ప్రతిబంధకము అంటే ఫలితాలు రాకుండా చేయడం. ఇప్పుడు 2వ స్థానానికి మనకి 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు విరోధ అర్గలాన్ని కలిగిస్తాయి. అలానే మనకి 4వ స్థానానికి 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు అంటే ఇందాక మనం 2వ స్థానం ఏమనుకున్నాము, మిథునం అనుకున్నాం. అప్పుడు ఆ వృషభ రాశికి 12వ స్థానము మేషం అవుతుంది. మేషంలో ఏమైనా గ్రహాలు ఉంటే ఈ యొక్క ద్వితీయంలో ఉన్నటువంటి శుభ అర్గలాన్ని కలిగించే గ్రహాల యొక్క శుభత్వాన్ని ఇవ్వకుండా అడ్డుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనము చతుర్థమైనటువంటి సింహాన్ని పరిశీలించినట్లు అప్పుడు దానికి సంబంధించి మనకి 10వ స్థానం అనేది కుంభం అవుతుంది. ఈ యొక్క కుంభంలో గ్రహాలు ఉంటే మనకి సింహంలో గ్రహాలు ఉన్నాయి, ఉదాహరణకి గురుడో లేదా బుధుడో, అప్పుడు ఈ యొక్క కుంభంలో కూడా కుజుడో శనో ఉన్నారనుకోండి. అప్పుడు ఈ యొక్క చతుర్థంలో సింహంలో ఉండేటటువంటి యొక్క గ్రహాల యొక్క ప్రభావాన్ని అడ్డుకొని అవి విరోధంగా పనిచేసి ఆ ఫలితాలని జాతకుడికి అందించవు. అదేవిధంగా మనకి 11వ స్థానంలో ఉండేటటువంటి గ్రహాలు శుభ అర్గలాన్ని అంటే శుభత్వాన్ని ఇస్తే 3వ భావంలో ఉండేవి దానికి వ్యతిరేకంగా ఇబ్బంది పెడతాయి. మనకి మీనంలో గ్రహాలు ఉన్నాయి అనుకుందాము, గురుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ లేదా పూర్ణచంద్రుడు కానీ. ఈ యొక్క 3వ స్థానంలో కుజుడో శనో రాహువో ఇట్లా ఉన్నట్లయితే వారు ఇబ్బంది పెడతారు. ఆ యొక్క లాభానికి సంబంధించినటువంటి శుభత్వాన్ని ఇవ్వకుండా అడ్డుపడతారు. ఇది ఈ యొక్క అర్గళాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం. అందులోనూ కూడా మరలా ఈ యొక్క తృతీయంలో అనగా మనం వృషభం తీసుకున్నాము, 3 పాపగ్రహాలు ఉన్నట్లయితే అది శుభ అర్గలాన్నే కలిగిస్తుంది. అంటే ఆ పాపత్వం అనేది ఉండదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ వృషభానికి ద్వితీయంలో ఏదైనా కానీ పాపగ్రహం ఉంటే
అది పాప అర్గల అనగా పాపత్వాన్ని ఇస్తున్నప్పుడు దానికి కౌంటర్గా 12లో శుభమిచ్చే గ్రహం ఉంటే ఆ పాపత్వాన్ని అది అశుభాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది, అనగా కౌంటర్ యాస్పెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆ యొక్క రాహు కానీ శని కానీ ఏదైనా ఉంటే దానికంటే ఎక్కువ డిగ్రీలో 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహం అనేది ఉండాలి. అనగా మనకి ఇక్కడ శుభత్వాన్ని ఇచ్చేటటువంటి రాసులకి సంబంధించినటువంటి అర్ఘలాలకి వ్యతిరేకంలో ఉండేటువంటివి ఇబ్బంది పెడతాయి. అలానే ద్వితీయంలో ఉండేటటువంటిది కానీ చతుర్థంలో ఉండేవి కానీ పాపగ్రహాలు అయినప్పుడు ఇప్పుడు విరోధ అర్ఘలాలో ఉండేవి వాటి యొక్క అశుభాన్ని ఇవ్వకుండా ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తాయి. అలానే ఉచ్చ పొందినటువంటి పాపగ్రహము శుభ అర్ఘలాన్ని ఇస్తుంది. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు శని తులలో ఉన్నాడు, ఇక్కడ అర్ఘల అనేది ఫామ్ చేశాడు. మనము ఏ కర్కాటకమో ఏదో తీసుకుంటాము, ఉచ్చులో ఉంది కాబట్టి పాపగ్రహం కాబట్టి అది శుభార్ఘల అనేది ఆ కర్కాటకానికి ఇవ్వడం జరుగుతుంది. అదే కానీ మరలా శని కానీ వక్రించి ఉంటే అది నీచ ఫలితాన్ని ఇస్తుందని మనము తెలుసుకోవాలి. ఇవి ఈ యొక్క అర్ఘలాకి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాలు. దీని తర్వాత ఇంకా ఈ అర్ఘలాల్లోనే ఇంకొక ద్వితీయ స్థానంలో ఉండేవి 5, 9 స్థానాలు. అంటే మనకి ఇప్పుడు వృషభాన్ని తీసుకుంటే కన్యలో ఉండేటటువంటిది శుభ అర్ఘలాన్ని ఆ రాశి దశలో ఇస్తే 9వ స్థానంలో ఉండేటటువంటిది అనగా మకరంలోది దానికి విరోధార్ఘలాగా ప్రవర్తిస్తుంది. అలానే 6వ స్థానంలో ఉండేటటువంటిది శుభార్ఘలాన్ని కలిగిస్తే 8వ స్థానంలోది అశుభార్ఘలాగా కూడా పనిచేస్తూ ఉంది. అంటే మనము ఏదైనా ఒక జాతకంలో ఈ యొక్క దశ అనేది పరిగణలోకి తీసుకునేటప్పుడు దానికి శుభార్ఘలా ఉందా, ఆ యొక్క శుభార్ఘలాన్ని ఏదైనా కానీ రాశిలో ఉన్నటువంటి పాపగ్రహాలు విరోధార్ఘలాతో ఇబ్బంది పడుతున్నాయి అని గమనించినట్లయితే దాన్ని బట్టి మనము ఆ యొక్క పరిహారాలకి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులోనూ ఈ యొక్క జైమినిలో అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్టే ఈ యొక్క అర్ఘల. అదేవిధంగా ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ యొక్క 2, 4, 11లోనే శుభగ్రహాలు ఉంటే దాన్ని పరిపూర్ణ అర్ఘలాగా చెబుతారు. ఈ యొక్క జాతకుడు అద్భుతమైనటువంటి పురోగమనాన్ని సాధిస్తాడని చెప్పవచ్చు. అదే ఈ 2, 4, 11 స్థానాల్లో కేవలం 2 స్థానాల్లోనే శుభ అర్ఘల ఏర్పడితే దాన్ని త్రిపాద అర్ఘలాగా పిలుస్తారు. అదేవిధంగా 2, 4, 11 స్థానాల్లో కేవలము ఒక్కచోటే ఈ యొక్క అర్ఘల అనేది ఫామ్ అయితే అంటే గ్రహాలు ఉంటే దాన్ని అర్ధ అర్ఘలాగా చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇక్కడ ఈ యొక్క శుభగ్రహాలు అనేవి జైమిని జ్యోతిష్యంలో మనకి యథాప్రకారం పరాశర మహర్షి చెప్పినట్లు గురుడు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఈ 4టిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనము ఈ యొక్క జైమిని జ్యోతిష్యంలో దృష్టులు అంటే రాశి యొక్క బలం అంటే రాశిలో గ్రహం ఉంటేనే ఆ రాశికి బలము. ఆ యొక్క రాశిలో ఎన్ని గ్రహాలు ఉంటే ఆ రాశి అంత బలంగా ఉంటుంది. అందులో కూడా గ్రహాల సంఖ్య సమానమైతే మనకి చర స్థిర ద్విస్వభావం ప్రకారం విశ్వభావ రాశులు అనేవి అత్యంత బలమైనవిగా మనము తెలుసుకోవడం అనేది జరిగింది. ఇక కేతువుకి సంబంధించినటువంటి అర్ఘలా కూడా ఉంటుంది. ఇది మంత్ర సాధనకు దానికి ఉపయోగిస్తూ ఉంటుంది. దీనికి మనము అపసవ్యంగా లెక్కించవలసి ఉంటుంది. అంటే 12వ స్థానము, 10వ స్థానము, అలానే మనకి 3వ స్థానం వీటిలో గ్రహాలు అనేవి పరిశీలించవలసి ఉంటుంది. అంటే ఈ యొక్క జాతకుడు ఎంతవరకు ముందుకు వెళతాడు మంత్రోపాసనలో కానీ వైరాగ్యంలో కానీ ఇటువంటి వాటికి ఉపయోగించడం జరుగుతుంది. స్వస్తి.